ఎందుకమ్మా మౌనం వహించావు? భావితరాల ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా బ్రతికేటందుకు కదమ్మా వాళ్ళు తమ జీవితాలను బలిదానం చేశారు. తమ్ముడు ఆదర్, ఈ దేశానికి నీ అవసరం తీరిపోయిందని వెళ్ళిపోయావా? ఏమండి, కర్తవ్యాన్ని నిర్దేశించకుండానే ఇలా నన్నొంటరిదాన్ని చేసి వెళ్ళిపోవడం మీకు భావ్యమేనా? బాబు భగత్ సింగ్, నిన్ను కూడా దూరం చేశాడా భగవంతుడు? ఎందుకయ్యా ఇంతటి త్యాగాలు చేస్తున్నారు? ఎవరి కోసమయ్యా ఈ రక్త తిలకాలు, వీర మరణాలు? ఏ పవిత్రాశయం కోసమయ్యా ఈ బలిదానాలు? చివరికి ఏం మిగిలిందని? సర్వనాశనం తప్ప. త్యాగం ఒకరిది, ఫలితం మరొకరిదినా? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. అవును, నేనెంతటి అవివేకిని, ఎంత సంకుచితంగా ఆలోచించాను. ఆ మహోన్నత మూర్తుల త్యాగ నిరతిని శంకించాను. ఈ విశాల భారతావని రక్తగడ్డ బ్రిటిష్ ముష్కరుల కబంధ హస్తాల్లో చిక్కి రోధిస్తుంటే కన్నీరు తుడవాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోయాను. లేదు లేదు, మర్చిపోను. నా ధ్యేయాన్ని విడిచిపెట్టను, నా కర్తవ్యాన్ని విస్మరించను. ఎన్ని సమిధలైనా ఆహుతి కాని. ఓ వీర జోధులారా, భరత వీరులారా, కదలి రండి, కంఠాలు పూరించండి, సామ్రాజ్యవాదుల్ని తరిమి తరిమి కొట్టండి. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను మీ అందరికీ మీ రుద్రదేవునిగా పరిచయం చేశాడు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్నే గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో గొడవ. నేను మీ రుద్రమాదేవిని అని తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు. బాధపడ్డాను. మా నాన్నని అలా నిలదీస్తుంటే ఎంతో బాధపడ్డాను, సహించలేకపోయాను. నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఆడవారు అయితే ఏమవుతుంది, కష్టపడుతున్నారు కదా, మీకోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. అదే నేను రాజుని అని తెలిసినప్పుడు జయహోలు కొట్టిన మీరే నేను రాణిని అన్నప్పుడు నన్ను ఎందుకు నిలదీస్తున్నారు? అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో
చూసి నువ్వు మౌనంగా ఉంటావని. నేను కత్తి పట్టలేను, ఎందుకంటే శరీరాన్ని గాయపరుస్తుంది. నేను తుపాకీ పట్టలేను, ఎందుకంటే ప్రాణాన్ని తీస్తుంది. అందుకే కలం పట్టాను. లక్షల మేధలను కదిలించి గదర రంగాను దుకే విధంగా చేయాలంటే కులాలకు అతీతంగా భావి భారత ప్రజలు ఏకదాటి మీదికి తెచ్చే తారక మంత్రంగా, పరాయి పాలితుల గుడ్డల్లో గుబులు పుట్టించే విధంగా ఈ నినాదమే ఆయుధమై, రణ నినాదమై బ్రిటిష్ ముష్కరులను అంతం చేస్తుందని ఆనాడే ఊహించాను. ఆ నినాదమే వందే మాతరం. స్వాతంత్ర సమర యోధులు వీధుల్లో నడుస్తూ, జైళ్లకు వెళ్తూ, ఒరికమ్మాన్ని ముద్దాడుతూ కూడా వందే మాతరం అని గర్వంగా పలికారు. నా కలం తన పని చేసింది, నా దేశం మేలుకొంది. కానీ నా యువ మిత్రులారా, దేశభక్తి అంటే కేవలం జెండెగర వేయడం మాత్రమే కాదు. దేశ సంపదను కాపాడడం, చట్టాలను గౌరవించడం, నిజాయితీగా పనులు చెల్లించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, అవినీతిని ఆమడ దూరంలో పెట్టడం, విద్యను అభ్యాసించి దేశానికి సేవ చేయడం, ఇవన్నీ కూడా దేశభక్తి. రండి, ఈ పవిత్ర భారత భూమి కోసం మనమంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, నా దేశ గౌరవాన్ని కాపాడుతాను, నిజాయితీగా జీవిస్తాను, సమాజానికి నా వంతు సేవ చేస్తాను. భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మన వంతు కృషి చేద్దాం. వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి జై, జై హింద్. India is ours. They think prison structure silencers. Let them try. Good morning, everyone. My name is Sai Sarus. I'm studying in 7th standard. I'm school name is College High School. My name is Bala Gangadhar Tilak, popularly known as Lokmanya Tilak. I born on 23rd July. My mother name is Parvati Bai. My father name is Gangadhar. Freedom is my birthright. Shall have it. Jai Hind. Bharat Mata ki Jai Hind. Thank you. ఈ నీరు మనది, కానీ మన భూమి మీద మనకే హక్కు లేదంటారా? మన గిరిజనుల చేతుల్లోని ఆయుధాలు లాక్కొని మన అడవుల్లోకి మనల్ని అడుగు పెట్టనివ్వకుండా చేస్తారా? నేను అల్లూరి సీతారామరాజుని. అన్యాయాన్ని చూస్తూ ఊరుకునేవాణ్ణి కాదు. నా సోదరులారా, భయపడకండి. మన దగ్గర తుపాకులు లేకపోవచ్చు, కానీ మన గుండెల్లో ధైర్యం ఉంది. మన చేతుల్లో ఆయుధాలు లేకపోవచ్చు, కానీ మనలో స్వాతంత్ర కాంక్ష ఉంది. వాళ్ళు మనల్ని బలహీనులు అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు, ఒక్క మనిషి ధైర్యంగా నిలబడితే 1000 గుండెల్లో ధైర్యం పుడుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా తల్లి భారతమాత బానిసగా ఉండకూడదు. ఈ నేలపై అడుగు పెట్టిన ప్రతి అన్యాయానికి నా సమాధానం ఒక్కటే: స్వాతంత్రం, స్వాతంత్రం. నా ప్రాణం చిన్నదై ఉండొచ్చు, కానీ నా లక్ష్యం గొప్పది. నా గిరిజన సోదరులారా, మీ కళ్ళల్లో భయం కనబడుతుంది, కానీ ఆ భయం ఎన్నటికీ శాశ్వతం కాదు. మన హక్కుల కోసం మనమే పోరాడాలి, మన స్వేచ్ఛ కోసం మనమే త్యాగం చేయాలి, మన భూమి కోసం మనమే నిలబడాలి. వాళ్ళు నన్ను పట్టుకోవచ్చు, నా శరీరాన్ని బంధించవచ్చు, కానీ నా ఆలోచనలను బంధించలేరు. ఒక్క అల్లూరిని ఆపితే 100లాది అల్లూరులు పుడతారు. నా గుండెలో ఉన్నది నా ప్రాణం కాదు, భారత మాతపై ఉన్న ప్రేమ. స్వేచ్ఛ మన హక్కు, స్వాతంత్ర్యం మన లక్ష్యం, త్యాగమే మన ఆయుధం. నా దేశం కోసం, నా ప్రజల కోసం, నా మాతృభూమి కోసం నా ప్రాణం సైతం అర్పిస్తాను. వందే మాతరం. జై హింద్. ఒక్కసారి నన్ను చూడండి. ఎప్పుడు నేను పచ్చని పంట పొలాలతో, స్వచ్ఛమైన నదులతో, శాంతికి నిలయంగా ఉండేదాన్ని. నేను మీ భరతమాతను. ఈ రోజుల్లో నా శరీరం క్షీణిస్తుంది. కానీ దేశాన్ని స్మరించేదెవరు? పరాయి వాళ్ళు. మనకు స్వేచ్ఛ లేదా? మన మాటలకు విలువ లేదా? లేకపోతే మన జీవితాన్ని మనమే నేర్చుకునే హక్కు లేదా? ఉంది, ఆ హక్కు మనకే ఉంది. అందుకే నేను చెబుతున్నాను, స్వరాజ్యం నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతాను. బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని జైల్లో పెడుతుంది, మనల్ని భయపెడుతుంది, మన గొంతులు అణిచివేస్తుంది. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు, ఒక మనిషిని జైల్లో పెట్టవచ్చు, కానీ ఒక జాతి ఆలోచన జైల్లో ఎప్పటికీ పెట్టలేరు. మన పిల్లలకు విదేశీ విద్య మాత్రమే కాదు, మన చరిత్రను నేర్పాలి,
మన సంస్కృతిని నేర్పాలి, అలాగే వాళ్ళు మన దేశభక్తిని నింపాలి. అందుకే నేను 1893లో గణేష్ ఉత్సవాన్ని ప్రజా పండుగలా నిర్వహించుకున్నాను. స్వరాజ్యం నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతాను. ఒకరోజు ఈ నేలపై బ్రిటిష్ జెండా కాదు, మన భారత జెండా ఎగురుతుంది. ఆ రోజు కోసం నా ప్రాణాన్నే అర్పిస్తాను. స్వరాజ్యం నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతాను. వందే మాతరం, భారత్ మాతాకి జై. ఇది నా భారతదేశం, నా భారతదేశం. ఎప్పుడో ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన ఈ నేల ఈరోజు పరాయి పాలనలో బానిసగా ఎందుకు ఉండాలి? మనం మన చేతులతోనే విదేశీ వస్తువులను కొంటున్నాము. మన రైతు పండించిన పంటను వదిలి వారి వస్తువులను ఎందుకు ఉపయోగించాలి? ఇది కేవలం ఒక వస్తువు కాదు, మన బానిసత్వానికి గుర్తు. మన దేశాల్లో తయారైన వస్తువులే కొనాలి, మన దేశపు వస్త్రాలే ధరించాలి. మన దేశాన్ని బలపరచండి, మన స్వదేశాన్ని స్వీకరించండి, విదేశీని బహిష్కరించండి. స్వరాజ్యం అంటే కేవలం ఒక పదవి కాదు, స్వరాజ్యం అంటే మన దేశం పైన ఉన్న హక్కు. బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని భయపెట్టగలదా లేక జైల్లో పెట్టగలదా? మన గొంతును మార్చగలదా? మన ఆలోచనను ఎప్పటికీ బదించలేదు. నేను ఒక్కనే కావచ్చు, కానీ నేను ఎంకలకు జాతి ఉంది. నా గొంతు ఎంకలు కోట్లాది భారతీయుల గొంతు ఉంది. లాల్ లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ మరియు నేను బిపిన్ చంద్రపాల్. మా వర్గాలు వేరైనా మా లక్ష్యం ఒకటే, సామ్రాజ్యం స్వాతంత్రం, సామ్రాజ్యం స్వాతంత్రం, భారత మాత విముక్తి, భారత మాత విముక్తి. మిమ్మల్ని ఒకటి అడగబోతున్నాను, దేశం కోసం ఏం చేయాలి? దేశం కోసం ప్రాణాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ముందుగా దేశాన్ని ప్రేమించండి, దేశపు వస్తువులను గౌరవించండి. మన చేతులతో దేశాన్ని అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే దేశం కోసం మనం ఏం చేయాలి, దేశం మనకి ఏం చేసిందని అడగవద్దు. దేశం కోసం ఏం చేయాలో ఆలోచించండి. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నన్ను సజీవంగా నిర్జీవంగా పట్టించిన వారికి 30,000 రూపాయలు బహుమతిగా ఇస్తారట. ఈ ఆంగ్ల ప్రభుత్వం ఒక భారతీయుని పట్టిస్తే భారతీయుల సొమ్మునే బహుమానంగా ఇస్తారట. శబాష్, ఇంతకన్నా దేవుదమ్మలు నిజాయితీగా ఉంటారు కదూ. మనతో ఉంటూ మన రహస్యాలు అన్ని తెలిసిన వీరభద్ర పోలీసుల దగ్గర లొంగిపోయారు. ఇప్పుడు మన విప్లవోద్యమ రహస్యాలు బ్రిటిష్ వాళ్ళకు అందాయి. ఇప్పుడు మన విప్లవ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. చివరికి నన్ను పట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. వాడు మిత్రద్రోహి, దేశద్రోహి. ఇలాంటి లీచుల వల్లే ఎలాంటి మహోద్యమైన అనగారిపోతున్నాయి. సుఖదేవ్ రాజ్గురు, మీరు వెళ్ళండి, పోలీసులు వస్తున్నారు. నేను రాను, మీరు వెళ్ళండి. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నా దేశ స్వాతంత్రం కోసం ఆఖరి క్షణం వరకు ఈ గడ్డ మీద నిలబడి పోరాడుతూ నా ప్రాణాలు వదులుకుంటాను. నా శరీరం ఈ మట్టిలో బట్టై కలిసిపోవాలి, అదే నా తుది కోరిక. సుఖదేవ్ రాజ్గురు, మీరు వెళ్ళండి. బ్రిటిష్ కుక్కల్లారా, ఈ ఆజాద్ని పట్టుకోవడం మీ తరం కాదు. ధైర్యం ఉంటే ముందుకు రండి, అందరినీ యమలోకానికి పంపిస్తా. అబ్బా, పిరికి పందల్లారా, దొంగ దెబ్బ కొట్టడం వీరత్వం కాదురా. రండి, పౌరుషం ఉంటే ఎదురు వచ్చి తలపడండి. ఎవరో వీరులు తెలుస్తుంది. భారత వీర శౌర్యానికి తాళలేక ప్రపంచ విజయ అలెగ్జాండరే పాడిపోయారా? మీరనగా ఎంత ఝాన్సీ రాణి కత్తి పదును అప్పుడే మర్చిపోయారా? అబ్బా, బ్రిటిష్ తత్తులారా, నేనెన్నటికీ ఇవన్నీ కాను. నా శరీరం మీద చెయ్యి వేగల మునగాడు ఇంకా పుట్టలేదురా. నాకు ప్రాణం మీద తీపి లేదు. మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో పోనివాడు. అబ్బా, నీచులారా, నా మరణం మీ చేతుల్లో లేదు. నన్ను ప్రాణాలతో బంధించడం మీ తరం కాదు. నా ఒక్కడి మరణంతో ఈ మహోద్యమం చల్లారదు. నా శరీరం నుండి ఒక్కొక్క రక్త బిందు నుండి ఒక్కొక్క వీరుడు ఉద్భవిస్తాడు. మిమ్మల్ని ప్రపంచ పొలిమయ వరకు తరిమి కొడతాడు. నా దేశానికి స్వాతంత్రం వచ్చి తీరుతుంది. ఓ భరత వీరులారా, అప్పుడే విశ్రమించకండి. విప్లవోద్యమాన్ని చల్లారనివ్వకండి.
జాతి శృంఖాలను తెంచకుండానే నీ బిడ్డ వెళ్ళిపోతున్నాడమ్మా. నన్ను క్షమించు నా తుది బంధనాలు. అందుకే తల్లి వందే మాతరం. బ్రిటిష్ కుక్కల్లారా, మీ చేతుల్లో నేను మరణించను. నాకు నేనే మరణిస్తాను. చేతుల్లో బానిసగా ఉన్నది. ఈ నేల మనదే, ఈ గాలి మనదే, ఈ నీరు మనదే, ఈ దేశాన్ని పరిపాలించే హక్కు కూడా మనదే. బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటుందేమో భారతీయులను భయపెడితే వాళ్ళు మౌనంగా ఉంటారని. కానీ వాళ్ళకు తెలియదు భయపడే భారతీయులం కావని, పోరాడే భారతీయులమని. నేను లాలా లజపతి రాయ్. నన్ను ప్రేమగా పంజాబ్ కేసరి అని పిలుస్తారు. నా దేశం కోసం నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. కానీ బానిసత్వాన్ని మాత్రం అంగీకరించడానికి సిద్ధంగా లేను. సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్. భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి భారతీయులు లేని కమిషన్ మాకు అవసరం లేదు. ఈ లాఠీ నా శరీరాన్ని గాయపడవచ్చు, కానీ నా ఒంటిపై పడే ప్రతి ఒక్క లాఠీ దెబ్బ బ్రిటిష్ శవపీఠకలపై పడే ఒక మేకు లాంటిది. నా శరీరం ఈ లాఠీ దెబ్బలను తట్టుకోలేకపోవచ్చు, కానీ నా దేశం, నా భారతదేశం తప్పకుండా ఒకరోజు స్వేచ్ఛను పొందుతుంది. నేను నా ప్రాణం పోవచ్చు, కానీ నా ఆలోచన చావదు. నా రక్తంలోని ప్రతి ఒక్క బొట్టు మన దేశ స్వాతంత్రానికి ఒక విత్తనం లాంటిది. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. గత సంవత్సరం తన నాటకం కొరకు దాదాపు అత్యధికంగా ఖర్చు పెట్టి బెంగళూరు వరకు కూడా నాటకాన్ని తీసుకుతుందనడానికి ఇదే చక్కటి నిదర్శనం. సో ఇంకెవరైనా మేడం మీరు వరండి, ఒకరు మేమంటూ మరొక తీసుకునే పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉంటుంది. అపూర్వ మేడం, పుష్పలత మేడం. సంఘటన మంత్రి నిరంజన్ గారు కూడా ఈ ఉత్సవాన్ని చూడడానికి హైదరాబాద్ కార్యక్రమాన్ని మరింత తేజవంతం చేయడానికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అన్నగారికి వెల్కమ్ చెప్పారు. నాటిక అక్కడ ఉంటుంది. మామూలుగా ఏదైనా నాటికలో పాల్గొంటానంటే నేను ప్రత్యేకంగా వచ్చి చూస్తాను. ఎందుకంటే నాకు కూడా నాటికలు అంటే చాలా ఇష్టం. నాటికలు, ఏకపాత్రాభినయాలు అప్పటికప్పుడు రాసి నేను మా పిల్లలిద్దరిని ఇప్పుడు పంపించాను ఇటు. సో చాలా సరదా నాకు నాటికలు ఎక్కువ డ్రామాలు, అది 2-3 అవర్స్ డ్రామా అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా చూస్తా. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తాను డ్రామాలో యాక్ట్ చేయమని.
అదొక ఆర్ట్. చాలా అద్భుతంగా నేనైతే ఇంత రెస్పాండ్ వస్తా అనుకోలేదు, కానీ ఒకరిని నుంచి ఒకరు తయారు చేశారు. ఇక ముందు ముందు కూడా ఇంతటితో అయ్యింది. ఒక్కొక్కరు వేదికని ఖాళీ చేయవలసిగా కోరుచున్నాం. విద్యార్థులు అందరూ కూడా చివరి వరకు ఉండాలి. ఇక చాలు మీ దుర్మార్గాలు, ఇక చాలు మీ దుర్మార్గాలు, మీ అరాచకాల జన్మగీతం పాడే రోజు వచ్చింది. అఫ్జల్ ఖాన్, మిమ్మల్ని మా దేశం నుండి తను కొట్టేంత వరకు మేము నిద్రపోము. దేశ రక్షాపరం రథం, దేశ రక్షాపరం పుణ్యం అని మా అమ్మ విజయబాయి మాకు నేర్పిన నీతి. అఫ్జల్ ఖాన్, కాల్చుకో, నిన్ను వధించి నీ ఆత్మకు జన్మగీతం పాడుతాను. తొలగించగలరు. తెల్లవాడ ఉక్కు సంకళ్ళతో బంధించి లాక్కు వచ్చారు. తెచ్చారన్నమాట, తెచ్చారు. ఎవర్రా మీరు తెచ్చినది? ఎవిట్రా మీరు తేగలిగినది? ఈ దేశ స్వతంత్రంలో సులులు తిరుగుతున్న వీర నారిమణులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి మర్చిపోయారా? రే రుత్తర్ఫార్, 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ స్వాతంత్రం కోసం ఎదురు చూసిన అభిమన్యుడ్రా, నవ చరిత్ర సృష్టించిన కన్న తల్లిగా నాది. ఊర ముక్కల్లారా, వీరి ముందర మీరెత్తరా? రే రుత్తర్ఫార్, నువ్వు తినే తిండి మాది, నువ్వు కట్టే బట్ట మాది, ఆకాశం నువ్వు పీల్చే గాలి కూడా మాదిరా. రే రుత్తర్ఫార్, కాలుస్తావా? కాల్చే ముందు ఒక్క చిన్న మాట, నువ్వు కాల్చిన తర్వాత నా శరీరం నుంచి వచ్చి ఒక్కొక్క రక్త బిందుకు ఒక్కొక్క అల్లురే జన్మిస్తారా? రే రుత్తర్ఫార్, కాల్చరా, కాల్చు. అక్కడ కాదురా, ఇక్కడ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. The time has come. These are my last moments in this city. After this, I'm going to die. These words are my companions for so long. Even they saw me cry, they saw me laugh, they saw me feel happy, they saw me feel angry. And tomorrow, they will see me leave this place forever. After this, I only have one thing, just one passion to serve my country. These hands once held a book and a pen that I used to write about freedom, but now they are in chains. I am guilty that I can't serve my country. I am just like in prison. I am feeling guilty. Still, the foolish Britishers think I'm scared and I'm afraid. They may think because I'm a human, I have a heart, I have a dream to see the sunrise of free India. But still, I can't because tomorrow is my execution. And I have last words to say. Ma, you gave birth to a son, but India gave me a purpose. But still, sorry, I can't do this for you. You expected? Ma, did you remember? When I was a child, you asked me, Bhagat, what do you want to become when you grow up? Other children said they wanted to become doctors, engineers, architects. But I said one thing, I want to see my India free. That's it. That shit is for my life. Ma, for last time, can I sleep in your lap? It is the last time. I have one last words to speak, Ma. Please tell the people and the children that Bhagat Singh didn't went to the gallows crying. He went to the gallows smiling because even his last heartbeat belonged to India. Jai Hind! Vande Mataram! Thank you. Take up one idea. Make that idea of your life. Think of it. Live on that
idea. With the brain, muscles, nerves, live on that idea. All the great prophets, saints and saints of the world, what did they do? In one span of life, they lived their whole life of humanity. Education is the manifestation of the whole world. If we want to be blessed, make others blessed. Then we go deeper. Arise, awake and stop not till the goal is reached. Strength is life, weakness is death. Thank you. సహజ స్వభావంతో కరుణ స్వచ్ఛత విషయంలో పసిపిల్లల ప్రేమను ఇష్టపటత్వాన్ని కలిగి ఉండగా వారికై కొరకైన పాశ్చాత్య నాగరికత సామాజిక కలహత్వాన్ని నిర్వహించిన ఆవశ్యకత ఏమైనా ఉండదా? మృదుత్వాన్ని నేలరాయగల మానవత్వాన్ని మంట గడిపే విధానం అసలైన విద్య కానే కాదు. అందువలన భారతీయ విద్యాభ్యాసము భారతవనికి ఒక పెద్ద సమస్యగా నిలిచింది. నిజమైన విద్యను, జాతి కోల్పోయిన విద్యను తిరిగి అందించాలి. పాశ్చాత్యులను అనుసరిస్తూ గొర్రెల వలె నేర్చే విద్యను కాక భారతవర్షపు పుత్రులైన మీరు పరిపూర్ణ విద్యను నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తారు? విద్య అనేది మీ హృదయం లోతుల నుంచి వచ్చినదై ఉండాలి. మేధస్సుకి, ఆత్మకు సంబంధంగా నిలిచేదై ఉండాలి. మహిళల విద్య అనేది మనస్సుకి, ఆత్మకు అనుసంధానించగల విద్యగా రాణించినప్పుడే ఈ సమస్యకు సరి అయిన పరిష్కారం లభిస్తుంది. ఈ విశేష విషయంలో భారతదేశానికి మించిన మరో దేశం లేదు. ఎందరెందరో శ్రేష్ఠ వనితలకు ఆలవారమైనది ఈ భారత భూమి. చరిత్రలను తిరిగేసిన, సాహిత్యాలు పరిశీలించిన ఎందరో మహానీయులకు జన్మనిచ్చింది ఈ వీరభూమి. ఉన్నత స్థాయి శ్రీకపు జాతికి ఆదర్శాలను నేర్పగల విద్య అంటూ భారతీయ మహిళలకు ఏదీ లేదు. ఎందుకంటే ఆద్యంతాలు లేని ఈ భారత భూమి వీర సాహిత్యాలలో అది ఒక భాగమై నిక్షిప్తమై అలరాలుచున్నది. జాతీయత అనే పదానికి గల అర్థాన్ని భారతదేశానికి తెలియజేయడమే ఒక కర్తవ్యంగా ఉన్నది. ఎవరు ఈ దేశానికి ఏ విధమైన కార్యరంగంలో కృషి చేసినా అది చిత్తశుద్ధితో కూడినదై ఉన్నప్పుడు వారిని జాతీయ ధీరులుగా ఆదరించి సన్మానించాలి. ఓ జాతీయ బాబమ్మ, నీవు సంతోష రూపంలోనైనా, దుఃఖ రూపంలోనైనా, లేదా అవమాన రూపంలోనైనా, గర్వపూర్వకంగానైనా ఏదో ఒక దానిలో పూర్తిగా మునిగేలా చేయాలి. మతం అంటే ఏమిటో నిర్వహించిన శ్రీ రామకృష్ణుల బోధనలను జీవించుకోవడాన్ని నిలుస్తాయి. రాజకీయాల పరిణామాలు అనేవి చిన్న విషయాలే. జాతీయతను, జాతి సాక్షాత్కారాన్ని యత్నం చేసుకోవడం ముఖ్యమైనది. ఓ భారతీయ బిడ్డలారా, మీరు జాతిగత ప్రభావాన్ని మర్చిపోకుండా ఆదరించాలి. నానార్జునకై అహర్నిశలు పాటుపడాలి. ఈ విలువైన గనుల తవ్వకంలో మీరు పలుగులు పారలుగా కావాల్సి ఉన్నది. దీనికి విదేశీ భాష ఆలోచన అవసరం లేదు. ఈ భారతదేశం మొత్తం సంపూర్ణ ఆశలన్నీ నిగూఢమై ఈ వెలికితీత మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ భారతదేశపు ప్రజలందరూ తమ మాతృభాషలో రచనలు రూపొందించి నా దగ్గరకు వచ్చి నన్ను నీళ్ళు కలుపుకోసుమా. ధన్యవాదాలు. తల్లి, ఈ ప్రజలు నా కుటుంబం, ఈ ఝాన్సీ నా ప్రాణం. నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని వచ్చారా? అది ఎన్నటికీ జరగదు. నా భర్త లేడు, నా పక్కన సైన్యం తక్కువ, నా చేతిలో ఒక కత్తి మాత్రమే కావచ్చు. కానీ నా గుండెల్లో ఉన్నది వేల సైన్యాల ధైర్యం. వాళ్ళు అనుకుంటున్నారు ఒక స్త్రీని ఓడించడం చాలా సులభం
నేను నా ఝాన్సీని కాపాడాలి. బ్రిటిష్ సైనికులారా, నా ముందుకు రావడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు ఎదుర్కొనేది ఒక తల్లిని కాదు, ఒక యోధురాలిని, ఒక భారతీయ స్త్రీని. నా చేతిలోని ఈ కత్తి కేవలం విలువ కాదు, ఇది నా ప్రజల ఆత్మ గౌరవం, నా దేశ స్వాతంత్రానికే ప్రతీక. ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం, నా మాతృభూమి కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను. నా ఝాన్సీని నేను ఇవ్వను. నా రక్తంలో ఉన్నది భరతమాతపై ప్రేమ, నా గుండెల్లో ఉన్నది స్వాతంత్ర జ్వాల, నా చేతిలో ఉన్నది వీరత్వ కత్తి. ఈరోజు నేను పడిపోయినా రేపు వేలాది భారతీయుల స్త్రీలు నా స్థానంలో నిలుస్తారు. ఒక్క లక్ష్మీబాయిని ఆపగలరు, కానీ లక్షలాది లక్ష్మీబాయిలను ఎలా ఆపగలరు? భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ధన్యవాదాలు. शिवाजी महाराज ने 1680 में नश्वर संसार को अलविदा कहा। तभी मराठा साम्राज्य में शोक की लहर दौड़ गई। एक महान राजा, एक युग दृष्टा और एक असाधारण योद्धा हमारे बीच नहीं रहा था। लेकिन स्वराज्य केवल व्यक्ति का सपना नहीं था, यह एक विचार था, एक क्रांति थी जो सदियों तक चलती रही। और इस क्रांति की लौ बुझने नहीं दिया उस वीर ने जिसे इतिहास छावा कहता है, छत्रपति संभाजी महाराज। ऐसे ये शंभो, आबासाहेब की दुआ कब खत्म होगा? आबासाहेब, जब तक स्वराज की आग चलती रहेगी ये धुआं भी उठता रहेगा। शंभो, आबासाहेब, और ये शत्रु दिखने में कैसे होते हैं? क्यों शंभो, तुम्हें तो तुम्हारे शत्रु नजर ही नहीं आने वाले, क्योंकि तुम्हारी शक्ति इतनी विशाल है कि शत्रु मजबूरन पीछे से ही वार करेगा, आगे आने में उसकी हिम्मत नहीं होगी। शंभू, ये मेरा नाम मुझे मेरे पिताजी छत्रपति शिवाजी महाराज कहकर बुलाया करते थे। अब शेर नहीं रहा, लेकिन छावा अभी भी जंगल में घूम रहा है। चंदू का माफ एक बार, सिर्फ एक बार हम आपसे कविताओं की प्रतियोगिता करेंगे, उसमें भी जीत आपकी ही होगी राजे। कल हम सब संगमेश्वर में मिलेंगे। हम मराठा खुद की सुरक्षा के बारे में कब से सोचने लगे? जब भी मराठे ने अपनी जान दी है, स्वराज की रक्षा के लिए दी है, छत्रपति शिवाजी महाराज के लिए दी है। जो महावीरों का हमारे अंदर खून बह रहा है, उसे बहने की ताकत औरत में है ही नहीं। अब समय आ गया है, हिंद प्रांत के हर इंसान को इस शैतान से मुक्ति दिलाने का अधिकार होगा। रात के अंधेरे में मराठा अम्बा घाट से होते हुए आग की तरह औरत की ओर बढ़ेगी। जय भवानी, नमः पार्वती पते, हर हर महादेव। अरे ये सेना तो घायल हो गए, सारे घायल सेनाओं को दुर्बल किया जाए उपचार के लिए। गारू जी और करू जी, तुमने सिर्फ एक गद्दी के लिए अपने दुश्मनों से हाथ मिलाकर मुझे धोखा दिया। चंदू का मार किया। याद है हमने कहा था आपसे कि हम आपसे कविताओं की प्रतियोगिता करेंगे, और हमने भी कहा था उसमें जीत आपकी ही होगी राजे। मन के जीते जीत है, मन के हारे हार, हार गए जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार असल अधिकार है
अपनों के खातिर करना कुछ आज हमें, अजर अमर कर देना है स्वराज हमें। तू माटी का लाल है, कोई कंकड़ या धूल नहीं, तू समय बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं। तू घोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, यह अधिकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है। सेवक का आखिरी मुजरा स्वीकार कीजिए राजे, जा रहे हैं आपके शत्रुओं की चोट पर लगने। हमने कहा था कि हम नमक है महाराज, तुम नमक नहीं चंदन हो कभी, तुम तिलक हमारे माथे का। कविताई खत्म हुई राजे, अंत में जीत आपकी हुई। जनमानस के भूप रहोगे, चरम चमकती धूप रहोगे, प्रसन्न रहे माता जगदम्बा, ओ छत्रपति ओ सचर संबा। हम नमक है महाराज, हम नमक है। అసెంబ్లీలో బాంబులు వేసిన విప్లవ వీరుడు ఈ భగత్ సింగ్. నన్ను చూసి అందుకేనా అంతలా వండిపోతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించాలని నాపై నేరస్తుడని ముద్ర వేశారు. మీ బాంస చట్టాలను ధిక్కరించడమేనా నా నేరం? నా శరీరాన్ని మాత్రమే మీరు నిర్బంధించగలరు, నా ఆత్మను కాదు. నా గొంతును మాత్రమే మీరు నొక్కగలరు, నా ఆశయాలను కాదు. నన్ను మాత్రమే మీరు చంపగలరు, నా నుండి నా దేశ యువకులు పొందే ప్రేరణలు కాదు. ఆనాడు 13 ఏప్రిల్ 1919 జలియన్ వాలా బాగ్లో మీ దయ్య సృష్టించిన ఘోరం మీరు మర్చిపోయారేమో, నేను కాదు. దానికి చెలించిన ఈ భగత్ సింగ్ 10-12 సంవత్సరాల వయసులోనే ప్రతిజ్ఞ చేశాడు. అదేంటో తెలుసా? ఆ తెల్లదరులు పవిత్ర భారతీయుల రక్తంతో తడిపిన మట్టి ఇది. ఈ మట్టే నా దైవం. ఈ మట్టిని రావి నదిలో కలుపుతాను. ఈ మట్టి సాక్షిగా రావి నది నీరంతా బ్రిటిష్ పాలకుల రక్తంతో పొంగి పొర్లాడితే గాని నా పగ చల్లరదు, నా ఆత్మ శాంతించదు. అయినా రేపు ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సిన మమ్మల్ని ప్రజల తిరుగుబాటుకు భయపడి ఈ రోజే ఇప్పుడే చీకట్లో అంతమందించాలని చూస్తున్నారు. ఈ శరీరం మీద మాకే కోరిక లేదు. లక్ష్య సాధనకై మా ప్రాణాలు ఆనందంగా అర్పిస్తాం. లక్ష్య సాధనకై మా ప్రాణాలు ఆనందంగా అర్పిస్తాం. మా మరణం ద్వారా మా ఆశయాలు ప్రపంచానికి వెల్లడైతే చాలు, అంతకన్నా మేము కోరేదేదీ లేదు. ఆగండి, మమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా నడవగలం. పదండి, ఉరి తీసేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా మాతృభూమి స్వాతంత్రం కోసం నా ప్రాణాలు అర్పించడం కంటే నాకు మరొక అదృష్టమేముంది? ఈ భగత్ సింగ్ నుండి నేల రాలిన ప్రతి రక్తపు చుక్క నుండి వేలాది భగత్ సింగ్లను పుట్టిస్తుంది. అది మీ సామ్రాజ్య పునాదులను కదిలిస్తుంది. జైలర్ గారు, చనిపోయే ముందు ఈ భారతీయ విప్లవకారులు తమ దేశ స్వాతంత్రం కోసం ఎంత సంతోషంగా ప్రాణాలు అర్పిస్తున్నారో మీ కళ్ళతో మీరే చూడండి. నాతో పాటు నా సహచరులు రాజ్గురు, సుఖ్దేవులు కూడా సంతోషంగా ఉరికంబాన్ని ముద్దడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, పెడుతున్నాం. ఇది మీ అందరికీ మా కడసారి వందనం. లక్ష్యాన్ని మాత్రం మరవకండి, శేషించిన కార్యాన్ని పూర్తి చేయండి. మాతృభూమి ధ్యాస శృంఖరాలను ఛేదించండి. ఇది మీ అందరికీ మా తుది విన్నపం. సెలవు. వందే మాతరం, వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్. ధన్యవాదాలు. భూమిని శాసించేది కమోష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులారా, వినండి, బాగా వినండి. ఇది వీర నారీమణుల పురిటి గడ్డ. పరమ పుణ్యకాశీలో మనుకాయిగా పుట్టి పేష్వాల పెంపకంలో నానా సాహెబ్ మరియు రాహు సాహెబ్ తోబు
కలిగి ఉంటారు. కానీ అదే చేతిలో కత్తి పదును చూస్తారా? తుకుడే తుకుడే కర్తొంగిస్తాలా. అసలు నా దేశంలో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? తాగడానికి నీరిచ్చి వ్యాపారానికి చోటిస్తే మా తిండే తింటూ మా గడ్డపైనే మాకు హుకుం జారీ చేస్తారా? నా భర్త ఝాన్సీ మహారాజు గంగాధర్రావు మరణిస్తే వారసులు లేరనే సాకుతో నా మాతృభూమిని మీ సామ్రాజ్యంలో కలుపుకుంటారా? దత్తత స్వీకార రద్దు చట్టం అంటూ నా కొడుకు దామోదర్రావు హక్కులను కాలరాస్తారా? ఏమిటి అంత ఘోరం జరిగినదా? బ్రిటిష్ సైన్యం చేతిలో నానా సాహెబ్ మరియు రావు సాహెబ్లు మరణించారా? అంతేకాకుండా మన కోటని కూడా చుట్టుముట్టారా? ఓ ఝాన్సీ సైనికులారా, లేవండి, మేలుకోండి. ఆ తెల్ల ధరల గుండెల్లో నిద్రపోవడానికి సిద్ధం కండి. దాస్య శృంఖాలను తెంచుకోండి. రేపటి స్వతంత్ర భారతం కోసం మన ప్రాణాలైనా అర్పిద్దాం. దొరికిన వారిని తుర్ముదాం, దొరకని వారిని తరుముదాం. హర హర మహాదేవ్. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం. దేశ ప్రజలు బానిసల్లాగా జీవిస్తూ ఉంటే నేనెలా స్వేచ్ఛగా జీవించగలను? నా కళ్ళ ముందే నా భారత మాతను అవమానిస్తూ ఉంటే నేను ఎలా చూడగలను? చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి. నేను అసెంబ్లీలో బాంబులు పెట్టింది ఎవరిని చంపడానికి కాదు, కానీ ఆ నిద్రపోతున్న ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి. మీరు మమ్మల్ని చంపవచ్చు, కానీ మా ఆదర్శాలను మాత్రం చంపలేరు. నా యొక్క శరీరాన్ని దహనం చేసినా, నన్ను ఉరి తీసినా, నా యొక్క ఆలోచనలను మీరు ఏ భూమినైనా పాతి పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే అలాంటిది నా దేశభక్తి. నా యొక్క ప్రతి రక్తపు బొట్టు నా దేశంలోని యువతలో స్వాతంత్రకాంక్షను రగిలిస్తూనే ఉంటుంది. నా యొక్క ఆఖరి కోరిక ఏమిటంటే నా దేశాన్ని స్వతంత్రంగా చూడాలని. భారత్ మాతాకి జై. జై జవాన్, ఇంకిలాబ్ జిందాబాద్. सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर किसका बाजे का दिल में है। जिंदगी तो हमने दम पर जीनी चाहिए, दूसरों के कंधों पर तो सिर्फ जनाजा उठाया जाता है। जी हाँ, मैं भगत सिंह, एक क्रांतिकारी, एक आजाद लहरों वाला क्रांतिकारी। मुझे तो सिर्फ इन अंग्रेजों से आज़ादी ही चाहिए। आज़ादी का रास्ता सिर्फ आज़ाद खाने से तो बनता है। व्हाट इज वायलेंस? क्या है इंसान? अपनी ताकत का इस्तेमाल करके उससे अन्याय करता है, शोषण करता है, उनकी आज़ादी छीनता है। उसे इंसान कहते हैं। अपने हक जान और इज्जत के लिए लड़ता है, अपने हक के लिए लड़ता है। उसे इंसान नहीं, आत्मरक्षक कहते हैं। हमारा मकसद है इन जालिम अंग्रेजों से हिंदुस्तान की आज़ादी। इस संघर्ष में हमें खून बहाकर भी खून देना पड़े तो हम तैयार है। हमारे और अंग्रेजों के बीच कोई बातचीत, कोई समझौता हो ही नहीं सकती। पहले वो हमारे घर से बाहर निकले, बाद में हम उनसे बात करेंगे। इंतकाम जिंदाबाद, इंतकाम जिंदाबाद। जय हिंद। నిద్ర లేవండి, మీరు మీ బానిస బంధాలను తెంచుకోండి. నేను ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను, స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ అచీవ్ ఇట్. స్వరాజ్యం నా యొక్క జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. నన్ను నిర్బంధించవచ్చు, కారాగారంలో పెట్టవచ్చు, నా గొంతును అంతేవరని చూడవచ్చు, కానీ నాలో ఉన్న స్వతంత్ర కాంక్షను, నా జాతి ప్రజల గుండెలో రగుతున్న బిర్గావగ్నిని ఎవ్వరు ఆర్పలేరు. ప్రతి భారతీయుడు పేద వైపు వరకు నా పోరాటం ఆగదు. వందే మాతరం, వందే మాతరం. జై. థ్యాంక్ యూ.
కలర్లో ఇదైనా ముట్టగొడుతుంది. యౌవని చేజని యౌవని యందు నిందు పరమేశ్వరుడెవరు గర్వకారణం. ఇటువంటి పోటీలు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి మీ మీ పాఠశాలల్లో మన పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే జీవించి వారు భవిష్యత్ తరాలకు అందిస్తారని ఆశిస్తూ మంత్రి రాజేశ్వర్ గారు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా కష్టం. పిల్లలు చాలామంది కొన్ని పొరపాట్లు ఏం చేశారంటే, పొరపాటు అనను నేను, ఎందుకంటే మీరంతా సంస్కార భారతి ఇందూరు శాఖ తరఫున మరియు ట్రస్మా అర్బన్ డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహాయ సహకారం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. మన విద్యార్థులను ఆశీర్వదించడానికి మరి గెలుపొందిన విద్యార్థులకు కూడా అతను
తెలదన్నా మరి రా చూద్దాం చేసిన లేపుతలేదు స్కూల్ వాళ్ళు రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్. मेरा भारत
విద్యార్థులకి ఓకే అన్న కొంచెం సెట్ मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी पम 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 हर कदम अपना करेंगे ऐ वतन तेरे लिए मेरे लिया है जान ऐ वतन तेरे लिए आजा आजा जिंद शामियान के तले आजा जरी वाले नीले आसमान के तले चक दे इंडिया चक दे इंडिया वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम भले शीतलाम सत्य श्याम मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया
सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे। तुझे सलाम अम्मा तुझे सलाम वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा। నెక్స్ట్ పీరియడ్ విఎన్ఆర్ స్కూల్ త్వరగా నెక్స్ట్ పీరియడ్ మా విఎన్ఆర్ స్కూల్. మేడం చెప్పినాను చంపేస్తుంది. నెక్స్ట్ రామకృష్ణ విద్యానికేతన్, ఆ తర్వాత సాహిత్య. వారికి ప్రశంస పత్రాలు మరియు మెమోంటోలు బహుకరి. తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము. చెప్పేది అర్థమే చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నులు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నులు చేస్తాం. నమ్మిన ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేనా కష్టం, పరముక్కు సుట్టిగా ఉన్నది చట్టం, నచ్చకుంటే మీ కర్మం. మన కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా కదలని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. ये देश है वीर जवानों का, बैलों का मस्तानों का,
इस देश को यारो, इस देश को यारो क्या कहना, ये देश है दुनिया का कहना। मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। हर कर्म अपना करेंगे, ऐ वतन तेरे लिए। ये लिया है जान भी रहेंगे, ऐ वतन तेरे लिए। आजा आजा जिंदशानियां के तले, आजा जड़ी वाले नीले आसमान के तले। चक दे वो चक दे इंडिया, चक दे वो चक दे इंडिया। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम, सत्य श्याम नामातरम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, मेरा इंडिया, ये मेरा इंडिया।
जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए लिया है जान भी देंगे ऐ वतन तेरे लिए आजा आजा जिंदगी शामियान के तले आजा जरी वाले नीले आसमान के तले जाओ चक दे इंडिया चक दे इंडिया वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलय खुशी गुलाम सत्य शाम रामातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया आजा माय इंडिया ये मेरा इंडिया हम लोगों को समझ सको तो समझो दिल भर जानी जितना भी तुम समझोगे उतनी होगी हैरानी फिर भी दिल है हिंदुस्तानी 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 मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे तुझे सलाम अम्मा तुझे सलाम वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम देश रंगीला रंगीला ధన్యవాదాలు. నెక్స్ట్ థ్యాంక్స్ గుడ్ కమనంది దయన్. నెత్తురు మరిగితే ఎత్తర చెండ సత్తువ ఉరిగితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర చెండ సత్తువ ఉరిగితే కొట్టర కొండ చెండ కొండ కత్తి సుత్తి కింద కొర వన్సల్లి నీకు హోడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల
పిల్లలు ఆశీర్వదించేటువంటి శ్రీ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారికి వెల్కమ్ సార్. గట్టిగా చెప్పండి సార్, వెల్కమ్ చెప్తాం సార్కి. కంపోజ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కంపోజింగ్తో కూడినటువంటి పాట चटर्जी द्वारा रचित प्रातः स्मरणीय वंदे मातरम गीत को वर्षों से हर्षोल्लास से गाते भारतवासियों का हार्दिक अभिनंदन। प्रतीक बनी है जो हम भारतीयों को एक सूत्र में बांधता रहा है और बांधता रहेगा। वंदे मातरम गीत की 150वीं वर्षगांठ के की इस गौरवपूर्ण एवं अद्भुत रचना को उत्कर्ष, उत्साह और श्रद्धा
जहाँ राम और कृष्ण ने जन्म लिया, नालंदा तक्षशिला ने ज्ञान दिया। जहाँ राम और कृष्ण ने जन्म लिया, नालंदा तक्षशिला ने ज्ञान दिया। अंतरिक्ष में हमने वेदन दिया, विश्व को शांति देश दिया। बह चली भारत से अविरल धारा विज्ञान की। గట్టిగా చప్పట్లతో చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈనాటి క్రితం 150 వసంతాలను పూర్తి చేసుకొని 150 వసంతాలని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో భారత అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాలకి ప్రాంతం నుండి మమ్మల్ని కానీ సెల్ ఫోన్ వల్ల ఇంటర్నెట్ వల్ల మన భారత సంస్కృతి కానివ్వండి, మన భారతదేశ పట్ల భక్తి, దేశభక్తి తక్కువగా అవుతుందని ఏదైతే భావన ఉందో
దానికి విరుద్ధంగా ఈరోజు ఈ ఆడిటోరియంలో ఈ చిన్నారుల యొక్క చేస్తున్నటువంటి నృత్యం దేశభక్తితో చాటినటువంటి ఏదైతే ఎలక్యూషన్ కాంపిటీషన్ కానివ్వండి, ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, ఏకపాత్రాభినయం కానీ చేస్తున్నారో అది అంతో ఇంతో కాదు. స్టిల్ యూత్లో భారత్ ట్రస్మా తరఫున వారికి కూడా మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అలాగే ఈ చిన్నారులను మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి ఇటువంటి కార్యక్రమాలకు. అలాగే స్కూల్స్ యజమానులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి యొక్క మంచి కార్యక్రమాలకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు. అయితే ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం అదే. ఈరోజు 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఆ సందర్భంలో ఈరోజు ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీ మనం ఈరోజు చేపట్టాం. దానికి సంస్కార భారతి టీం వారికి, ట్రస్మా టీం వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు. అలాగే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వారికి కూడా మేము మనసారా స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వీక్షించడానికి గౌరవనీయులు ముఖ్య అతిథి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వారి యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నాక కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి యాక్సెప్ట్ చేశారు. అలాగే మా ప్రాంత సంఘటన మంత్రి గారు గౌరవనీయులు నిరంజన్ గారు కూడా కేవలం ఈ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ నుంచి ఈరోజు రావడం జరిగింది. మరొకసారి సంస్కార భారతి తరఫున ట్రస్మా, రెస్పెక్టెడ్ టీచర్స్, పేరెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ పార్టిసిపెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. కార్యక్రమానికి రావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా వందే మాతరంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వందే మాతరం దీన్ని పార్లమెంట్లో కూడా దీన్ని బిల్ ప్రవేశపెట్టి సక్సెస్ చేసి మన భారతదేశంలో మొత్తం దీన్ని విద్యా సంస్థల్లో కానీ ఎక్కడా కానీ ప్రథమంగా వందే మాతరం చేరబోతున్నారు. అలానే ట్రస్మా మా విద్యా సంస్థలన్నీ కూడా ఇప్పుడు మీరు కొన్ని 100 స్కూల్స్ ఇక్కడికి వచ్చినాయి, అనేక కార్యక్రమాలు చూశారు. మా పిల్లల్ని సనాతన ధర్మం, మన యొక్క భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని కాపాడనే ఉద్దేశంతో మా ట్రస్మా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా మా పిల్లలకి తల్లిదండ్రులకి ప్రోత్సహిస్తూ మనం నిజామాబాద్ జిల్లాలో ఈ ధర్మాన్ని కాపాడి ఏదైతే మనకి ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశంలో యొక్క అనేక దేశాలు, మన పొరుగు దేశాలు ఎలా చేస్తున్నాయో అన్నింటినీ తట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం కానీ మన నాయకులు కానీ కాపాడుతూ ఉన్నారు. అలాంటి ధర్మాన్ని కాపాడాలంటే ఇప్పుడు యువత కావాలి. ఇప్పుడే చూసాము ఈ నాట్యాలన్నీ కూడా మనము వీళ్ళందరూ కళాకారులతో. కాబట్టి ట్రస్మా మా ఏదైతే దాదాపు మన తెలంగాణలో 1400 స్కూళ్ళు మా బడ్జెట్ స్కూల్స్ సార్, చాలా చిన్న స్కూల్స్. అలాంటి స్కూల్స్లో అఫోర్డబుల్ ఫీజుతో మా విద్యార్థులందరినీ కూడా మేము భారతదేశానికి అందిస్తూ ఉన్నాం సార్. కాబట్టి విద్యా సంస్థని కాపాడాల్సిన అవసరం కూడా మీ అందరిపైన ఉందని చెప్పుకుంటూ ప్రతి కరస్పాండెంట్ చిన్న విద్యా సంస్థ స్థాపించి అనేక మంది విద్యార్థులకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా నేర్పుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇలానే విద్యా సంస్థల్లో మేము నడిపిస్తూ ఇంకా ముందు చెప్తామని, సనాతన ధర్మాన్ని కాపాడుతామని కోరుకుంటూ నాకు అవకాశం ట్రస్మా మా శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతర సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మన ప్రీతం ఎమ్మెల్యే గారికి, కళాభారతి వాళ్ళకి మరియు విద్యార్థులకు, తల్లిదండ్రులకు దీనికి అందరూ మీరు ప్రోత్సహించారు. ఇది మా ట్రస్మా తరఫున మీ అందరికీ పాదావందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్కార భారతి మరియు ట్రస్మా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 150 ఏళ్ల వందే మాతరం ఉత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన దేశభక్తి వాతావరణంతో ఈ పరిసరాలు మారుమోగుతూ ఉన్నాయి. ఒక చక్కటి ప్రదేశంలో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ఇందూరు మహానగరంలో ఘనంగా ఉదయం నుండి జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, 1875వ సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ నుండి వచ్చినటువంటి చాలువారినటువంటి వందే మాతరం, ఓ మాతృభూమి నీకు వందనం అనే పాట రాశారు. ప్రపంచం మొత్తం జరుగుతూ ఉన్నాయి. భారత ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభ కార్యక్రమంలో సంస్కార భారతి అఖిల భారత అధ్యక్షులు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు, అంతర్జాతీయ విద్వాంసులు
ప్రభుత్వం శ్రీ మంజునాథ్ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం జరిగింది. సంస్కార భారతి కళా ఫీల్డ్లో పనిచేస్తుంది కాబట్టి ఇది కనెక్ట్ అయినటువంటి కార్యక్రమం. కాబట్టి సంస్కార భారతి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నది. ఇంకా కాస్త మనం ఈ వందే మాతరం ఓ మాతృభూమి నీకు వందనం 1886లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు. మిత్రులారా, లోతుకు చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. కొద్దిమందికి చురుక్కు అంటుంటుంది అన్నట్టు, అరే మనం నిజంగానే తప్పు చేశాం కదా, అవును కదా అనిపిస్తుంది. స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల చర్చలు ఉన్నటువంటి సందర్భంలో వందే మాత్రం ఈజీగానే మొత్తం వందే మాత్రం పాడేవాళ్ళు. కానీ దేశంలో ఉన్నటువంటి అంటే అప్పుడు పాకిస్తాన్ భారత్ కలిసి ఆ టైంలో ముస్లిం లీగ్ వాళ్ళు అరే ఈ పాటలో త్వం హి దుర్గా దశ ప్రకరణ దారిని, అమ్మా దుర్గా నువ్వు 10 చేతులతోటి ఆయుధాలు ధరించావని స్తుతిస్తుంది ఈ గీతంలో. 4వ గీతంలో ఉంటుంది, 4వ చరణంలో ఉంటుంది. ఇది మేము పాడమని అప్పుడు ఉన్నటువంటి ముస్లిం లీగ్ పెద్దలు నెహ్రూకు ఫిర్యాదు చేశారు. దాని కారణంగా కేవలం వందే మాత్రం 2 చరణాలకే ఈ 150 ఏళ్ళు మనం ప్రయత్నం చేసినాం. భారత ప్రభుత్వం 1947లో స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15న. 1950 జనవరి 26 నుండి కూడా ఈ 2 చరణాలు మాత్రమే చదవాలని చెప్పింది. గమ్మతేందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సుమారుగా 70 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 70 ఏళ్లలో ఏ ప్రధానమంత్రికి కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా దమ్ము, ధైర్యము, స్థైర్యము లేని కారణంగా ఈ వందే మాతరం కప్పబడ్డది. ఈ కప్పివేయబడేది ఒక మతం రంగు పులివాలి దేశంలో. గమ్మతిందంటే కాబట్టి 150 ఏళ్ల సందర్భంగా భారత ప్రభుత్వం ఈ దేశం మట్టిని గౌరవించేటటువంటి పాలకులు, ఈ సంస్కృతిని గౌరవించేటటువంటి పాలకులు ఈ యొక్క 150 ఏళ్ల సందర్భంగా పూర్తి వందే మాతరాన్ని పాడాలని గెజెట్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి లోకసభ, రాజ్యసభలో ఈ యొక్క బిల్ పాస్ చేసి భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. రేపో మాపో ఆ గెజెట్ పైన అఫీషియల్ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈ దేశంలో చాలా మంది భారత మాతాకి జై అంటే నేను అననంటారు. ఈ దేశంలో వందే మాతరం అనరా బాబు అంటే నేను అననంటారు. లేకపోతే జాతీయ జెండాకు నమస్కారం చేయంటే కొద్దిమంది నేను చేయనంటారు. వాళ్ళు ఎవరు మీకు అందరికీ తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి ఆటలు ఈ దేశంలో సాగవు, చెల్లవు. ఎందుకంటే ఒక చట్టం, ఒక శాసనం రాబోతా ఉన్నది. కాబట్టి ఈ వందే మాత్రం 150 ఏళ్ల సందర్భంగా ఈ మట్టికి సంబంధించి, ఈ కల్చర్కు సంబంధించినటువంటి దీన్ని మనం కొనసాగించబోతున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ యొక్క విశిష్టమైనటువంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క 150 ఏళ్ల వందే మాతరం ఉత్సవాలను విజయవంతం చేయడంలో మీరందరూ కూడా భాగస్వామ్యమైనందుకు సంస్కార భారతి రాష్ట్ర శాఖ నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి కార్యకర్తలకు అందరికీ కూడా, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా, కళాకారులకు అందరికీ కూడా, నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ కూడా సంస్కార భారతి రాష్ట్ర శాఖ నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే. పోస్ట్పోన్ చేసుకొని ఆల్రెడీ ప్రెస్ మీట్ ఉంది, వివిధ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఇప్పుడు మీటింగ్ ఉంది అని చెప్పి అని కూడా ఇందూరు నగరంతో పాటు దేశవ్యాప్తంగా గత నవంబర్ నుండి రాబోయే నవంబర్ వరకు 150 సంవత్సరాలు ఈ వందే మాతర గీతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతి మరియు ప్రిస్మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వేదిక మీదున్న పెద్దలు సంస్కార భారతి ప్రాంత అధికారి నిరంజన్ గారికి, సంస్కార భారతి అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ గారికి, ప్రధాన కార్యదర్శి అర్థమైంది పొద్దున్న నుంచి వేరే చాలా మిస్ అయిపోయినాము. నిజంగా మేము మా ప్రసాదన్న గారికి క్షమాపణ కోరుతూ ఉన్నాం. తప్పకుండా వందే మాతరం గీతం అంటే ఏంటిదో
అది భారతదేశంలో భారత భూమి భారత మాత ఒక శ్లోకం, అదొక మంత్రం. వందే మాత్రం అనేది భరతమాత మంత్రం. అది విదేశీ పరిపాలనలో రచించినప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు కూడా వందే మాత్రం మనం పాడితే మన కళ్ళెమ్మటి వాళ్ళు నీళ్ళు వస్తుంది, శరీరం పొలగించిపోతుంది. అప్పుడు స్వతంత్రం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ప్రపంచంలో 2047 వరకు విశ్వగురువు స్థానానికి ఎదగాలని ఈరోజు ప్రతి దేశ పౌరుల్లో దేశభక్తి నింపడానికి ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇంతకుముందే చెప్పినట్లు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా నిర్వహిస్తే అది ఒక గెజిట్ పాస్ అవుతా ఉంది, ఖచ్చితంగా అవుతుంది. ప్రతి కార్యక్రమానికి ముందు ఈ వందే మాత్రం తిలకించడం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకము. ఈ సంవత్సరం మనం ఏ కార్యక్రమం కన్నా ముందు వందే మాత్రం పాడడం జరుగుతుంది. ఇది ఈ విధంగా భవిష్యత్తులో మనతో పాటు మన బంధుమిత్రులతోటి ఏ దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలైనా కానీ మనము పాల్గొనేటట్టు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్కార భారతి కృష్ణ సభ్యులకు మరియు ముఖ్యంగా చిన్నారులకు అలసట లేకుండా గంటల తరబడి వారికి ఆ భరతమాత ఆశీర్వాదం నిండుగా ఉండాలని, వారి భవిష్యత్తు దివ్యంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మన ఇందూరు నగరంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము మొదటి విడతగా 50 కోట్లు విడుదల చేస్తే ఆ కాంట్రాక్టర్ వర్క్ చేసింది 50 కోట్లది బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా వెహికల్లో బ్యాగ్లో, నా అసెంబ్లీ బ్యాగ్లో కూడా సీఎం గారికి లెటర్ ఉంది కళాభారతికి నిధులు విడుదల చేయాలని. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే నిల్చున్నామో రాజీవ్ గాంధీ స్టేడియము 50 లక్షల రూపాయలు 1.5 ఇయర్ కింద కల్చరల్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో టూరిజం మినిస్టరు జూపల్లి గారు అనౌన్స్ చేయబడ్డది ఇదే వేదిక ద్వారా. నేను 2 సార్లు ఆయనకు లెటర్ ఇచ్చిన, గుర్తు చేసిన, మీరు ఇచ్చిన మాట. ఎందుకంటే దీనికి రెనోవేషన్కి యాక్చువల్గా ఫుల్ ప్లజ్ రెనోవేషన్కి ₹1 కోటి కావాలి. ఎస్టిమేషన్ వేసింది మున్సిపల్ కార్పొరేషన్లో. కానీ 50 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఇతర నిధి అంటే మున్సిపల్ నుండి కూడా కొద్దిగా యాడ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. దీని రెనోవేషన్ కానీ కళాభారతి పూర్తయ్యే వరకు నా వంతు పూర్తిగా నేను కృషి చేస్తా. నా వంతు ఎక్కడికైనా వెళ్తా. సీఎంకే ఒకసారి కాదు 2 సార్లు కలుస్తా తప్పకుండా కళాభారతి. ఎందుకంటే ఇందూరు అంటే కళాకారులకు, యోగాకు, నాటకాలకు అంటే స్పోర్ట్స్ పర్సన్కు ఇందూరు గడ్డ. అది మన గడ్డలో ఉన్న ప్రత్యేకత. ఇవాళ కేవలము ఒక జిల్లాకే కాదు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు కళాకారులు ఉన్నారు, మనకు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. తప్పకుండా నా వంతు ఆ కళాభారతి పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. ఏమైనా ఈనాటి ఈ కార్యక్రమం ఉదయం 10:30కు ప్రారంభమైంది. ఉపన్యాస పోటీతో దేశంలో చాలామంది చిన్నారులు మరి ఏకపాత్రాభినయం, మోనోయాక్షన్ చేశారు. అదేవిధంగా చక్కని నృత్య ప్రదర్శనని అందించారు. మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ చేశారు పిల్లలు. వందే
పేరండి ఓయాసిస్ ఉన్నారా? ఓయాసిస్ స్కూల్. చేసి